హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ షేర్వా చూపిస్తున్నానండి. దీన్ని బిర్యానీ గ్రేవీ అని కూడా అంటారు. మనకి రెస్టారెంట్స్ అండ్ హోటల్స్లో ఇస్తారు కదా సైడ్ డిష్గా బిర్యానీకి, సేమ్ అదే కాంబినేషన్. నేను నా స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని టొమాటోలు, ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, పచ్చి కొబ్బరి, జీడిపప్పులు, సోపు అండ్ చిన్న సినమన్ వేసుకోవాలండి. అది దాల్చిన చెక్క వేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరికాయ అండి. పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పులు కంపల్సరీ వేసుకోవాలండి. ఇదంతా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇదే గ్రేవీ మనం తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి మీకు. ఇప్పుడు నెక్స్ట్ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనం, ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా. దానికోసం మనం ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. దాంట్లో మీరు ఎలా తింటారు కారం దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నానండి. కాశ్మీరీ లాల్ మిర్చి అయితే ఇంకా బెటర్ అండి, మంచి కలర్ వస్తుంది ఈ గ్రేవీకి. లేకపోతే పచ్చి కారం ఉంటే కూడా సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ నేను గరం మసాలా వేసాను. కిచెన్ కింగ్ మసాలా వేసానండి 1/2 స్పూను. ఆ తర్వాత 1/2 స్పూను బిర్యానీ మసాలా తీసుకున్నాను అండ్ కొంచెం పసుపు తీసుకున్నాను. ఇవన్నీ నీళ్లు పోసుకుని కొంచెం థిక్గా పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా స్కిప్ కావద్దండి. నేను ఎలా అయితే మీకు చెప్తున్నానో ఎగ్జాక్ట్గా అలానే చేసుకోవాలి. సో దీనివల్ల మసాలాలని మనం కలుపుకున్న దానివల్ల మాడకుండా ఉండి నూనెలో బాగా వేగి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో అందుకని ఇట్లా మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని, మీరు దీనికి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశానండి. తర్వాత కొంచెం జీలకర్ర అండ్ బే లీఫ్ నేను దీంట్లో యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కావాలంటే ఇదే టైంలో కొంచెం మసాలాలు, గరం మసాలాలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ మనం మసాలాలు పేస్ట్లో వాడేసాం కాబట్టి నేను వేయలేదు. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే ఆల్ టైప్ ఆఫ్ మసాలా ముందు పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామో అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది, మనకి కూడా వేగిపోయినాయి బే లీఫ్ అండ్ జీలకర్ర. ఇప్పుడు ఈ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేయాలండి. సో కొంచెం బాగా 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. కంటిన్యూగా ఇట్లా తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అంతా పైన బాగా రిలీజ్ అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్, టొమాటో అవన్నీ వేసుకుని ఆ తర్వాత ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేయాలండి. ఆ పేస్ట్ యాడ్ చేసాక కూడా కంటిన్యూగా ఒకసారి బాగా తిప్పుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకుని 1 or 2 టైమ్స్ 5 మినిట్స్ ఇట్లా ఉడికించుకోండి. అండ్ కొంచెం వాటర్ పోసుకోవాలండి కంపల్సరీ. అప్పుడే మనకి గ్రేవీ బాగా వస్తుంది పలుసుగా. సో మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసేసుకోండి. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అయిపోద్ది. సేమ్ ఇదే గ్రేవీ మీరు గ్రేవీ వాడుకొని పనీర్ ఫ్రై చేసుకుని పనీర్ కర్రీ కూడా చేసుకోవచ్చండి. మఖానా వేసుకొని కర్రీ లాగా చేసుకోవచ్చు, సోయా క్రంచ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఈ గ్రేవీ ఆల్ పర్పస్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 10 to 15 మినిట్స్ టైం స్పెండ్ చేశారంటే మనకి బిర్యానీకి పర్ఫెక్ట్ గ్రేవీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. నేను ఏదైతే టిప్స్ చెప్పానో అది ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో.